హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇది యాక్చువల్గా పండగకి ముందు వ్లాగు. ఇంకా ఆల్రెడీ షూట్ చేసిన ఉన్నాయంటే ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. మధ్యలో ఇంకా ఉగాది కూడా వచ్చింది కాబట్టి ఆ వ్లాగ్ అయితే ఇంకా నిన్న అప్లోడ్ చేసేసాను. చూడని వాళ్ళు ఉంటే ఒకవేళ చూసేసేయండి. ఇది ఆ రోజు మధ్యాహ్నం పనంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. మా దీవెన్ బాబు వచ్చాడు స్కూల్ నుంచి. ఇంకా దీవెనేమో స్కూల్ నుండి వచ్చిన తర్వాత ప్రాక్టీస్కి అది వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి ఇంక ఇది ఈరోజు మొత్తం క్లీన్ చేయాలనుకున్నాను. అప్పుడప్పుడు అనుకుంటా కానీ మళ్ళీ ఎందుకు మొన్ననే 10 days బ్యాక్ అనుకొని కొంచెం పైన సర్దేశాను. కాకపోతే పిల్లలు ఎక్కడ ఏమున్నాయో అంటే పడి హడావుల్లో పడిపోయి వీడియోస్ చేసుకుంటూ పిల్లలు స్కూలు ఈ షూటింగ్ అన్నీ చూసుకుంటూ అంత క్లియర్గా తీయట్లేదు అనమాట. ఇంక ఈరోజు ఎలాగని సర్దేద్దామని. మా ఆయన ఏమంటారంటే ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ మంత్ షిఫ్ట్ చేసేదే కదా, మళ్ళీ ఎందుకు డబల్ పని అని. ఎట్లాగ వెళ్తాం కదా అని తీయకుండా సర్దకుండా ఉండలేం కదా. కొంచెం పైన డస్టింగ్, పండగ కూడా వస్తుంది కాబట్టి ఇల్లు కొంచెం డస్టింగ్ చేసేసుకొని క్లాత్ తోటి తడి క్లాత్ పెట్టేసుకొని మొత్తం టీవీ నెట్ అదంతా కూడా నీట్గా తూడ్చేసానమాట. ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీనింగ్ చేయలేదు, అది కూడా చేయాలి ఒకరోజు. ఇంకా అదైతే వెళ్ళే ముందు చేస్తాను. ఎట్లా మొత్తం పడిపోతూ ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం. ఎందుకంటే నేను బాటిల్స్ గిన్నెలు బాక్స్లోనే పెట్టేసుకుంటాను కాబట్టి అన్నీ ఏముండదు. ఒక దోశ పిండి గిన్నె ఏదైనా పెట్టినప్పుడు కొంచెం పిండి ఆ సైడ్కి ఏదైనా అంటినప్పుడు మ్యాక్సిమం తూడ్చి పెడతాను నీట్గా. ఇంకేదైనా హడావుల్లో వేసినప్పుడు అట్లనే మూత పెట్టినప్పుడు క్యాప్కో లేకపోతే గిన్నెకో ఉన్నది ఎండిపోయి పడుతూ ఉంటుంది కదా, అది కూడా ఫ్రిడ్జ్కి నాప్కిన్ పెట్టుకుంటాను. పైన ఎప్పుడైనా డస్ట్ పడుతూనే ఉంటుంది మనకి. ఎంత క్లీన్ చేసినా సరే ఈరోజు మార్నింగ్ చేసామనుకోండి మళ్ళీ ఈవినింగ్ ఇల్లు ఊడ్చే టైంకి మళ్ళీ దానిపైన డస్ట్ ఇలా పట్టేసి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ డస్ట్ అనమాట. అందుకే మాకు ఎక్కువ విండోస్కి వాటికి ఎంత తూడ్చినా డస్ట్గా ఉంటుంది. ఇంట్లో మెట్లు కూడా అంతే, అంటే మామూలు పైకి ఎక్కి ఉంటాయి కదా, ఆ ఫ్లోర్లో అది కడిగిన ఒక్కరోజే నీట్గా ఉంటుంది. తర్వాత రోజు నుండి మొత్తం అంత డస్ట్ అలాగ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఎంత క్లీన్ చేసినా, డైలీ క్లీన్ చేసినా సరే ఇంకా ఉంటూనే ఉంటుంది పని అనేది. కాబట్టి కొన్ని ఖాళీ డబ్బాలు లాస్ట్ ఇయర్ పచ్చడి పెట్టినవి ఉంటాయి కదా, మామిడికాయ పచ్చడి పెట్టినవి, అవి కొంచెంగా అడుగున కొద్దిగా ఆయిల్ గ్రేవీ ఉంది, అది అట్లనే ఉంచుతున్నాను. ఇంకా అవి కూడా ఈరోజు క్లీన్ చేసేయాలి ఎట్లయినా అనేసి మొత్తం డబ్బాలు తీసేసి సెల్ఫ్స్ కూడా కొంచెం నీట్గా తూడ్చేసి అన్నీ ఖాళీ చేసి తోమేసి పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఖమ్మం వెళ్ళేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు అన్నీ కొన్ని క్లీన్ చేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ సర్దుకోవడమే, మనమేం ఇంకా తోమే పని పెట్టుకోలేదు. మళ్ళీ తోమడం ఆరడం ఆల్రెడీ అక్కడే ఉంటే పిచ్చిలేస్తుంది అనమాట సర్దాలంటే. ఎక్కడ ఏమున్నాయో దొరకదు. అప్పటికి నేను ప్లాన్ ప్రకారమే అవి షిఫ్టింగ్ చేసేటప్పుడే వాళ్ళ దగ్గర ఉండి మొత్తం అన్నీ తీసినప్పుడు ఏ బాక్స్లో ఏమున్నాయి, గ్లాస్ ఐటమ్స్, ఇవి పిల్లలవి బొమ్మలని, కిచెన్ ఐటమ్స్ అని, రెగ్యులర్ వాడుకుని అంటే ఉప్పు కారం పసుపు డబ్బాలన్నీ ఒక దాంట్లో పెట్టించేసాను. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీగా కొన్ని అంటే బేసిక్స్ ఫాలో అయితే కనుక మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఒకటేసారి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నాయి, కొన్ని ఉండదు. కొత్త బట్టలు కానీ లేదంటే ఎక్స్ట్రా బెడ్షీట్స్ కానీ ఇవి సపరేట్ ప్యాక్ చేయించుకున్నాం అనుకోండి, మనకి ఎలా చెప్తే అలా చేస్తారు. అంటే మనకి ఏది కావాలో అది ఆ బాక్స్ అలా తీసుకొని ఒక మార్కర్ పెట్టుకొని ఏ బాక్స్లో ఏమున్నాయి అనేసి మనం క్లారిటీగా రాసుకున్నాం అనుకోండి. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇల్లు మారడమో కొనుక్కోవడమో లేదంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఉంటారు కదా. అట్లా చాలామంది ఎందులో ఏదుందో తెలియక మొత్తం అన్నీ ఓపెన్ చేసేసి మొత్తం ఇప్పి పెట్టేసి అలా చేస్తూ ఉంటారు. నేను 2 సార్లు నుంచి గమనించింది అయితే అదనమాట. ఒక్కసారి మనం ఇదైన తర్వాత రెండోసారి చాలా జాగ్రత్తగా ఉంటాం కదా, అప్పటికే బాక్సెస్ అన్నీ మనం ఇట్లా ఏదన్నా స్టిక్కర్ అంటించుకోవడమా లేదంటే నాకు తెలిసైతే బెస్ట్ మార్కర్తో రాసుకోవడమే. నేను ఖమ్మం వెళ్ళేటప్పుడు కొన్ని రాసుకున్నాను. వచ్చేటప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా మొత్తం ఏ బాక్స్కి ఆ బాక్స్ ఇంకా పైన పెట్టేసాను చూడండి, సజ్జం మీద మొత్తం గ్లాస్ ఐటమ్స్ అని. ఇంకా నెక్స్ట్ వాడనివి ఏదన్నా పిల్లలవి షీల్డ్ లాంటివి అవి కూడా ఎక్కువ తీయకుండా ఒక 2-3 పెట్టాను హాల్లో. అవన్నీ ఓపెన్ చేయనివన్నీ ఇవన్నీ క్లోజ్డ్ అని పెట్టేశాము. ఇంకా కొన్ని బెడ్షీట్స్ వాడని వాటికి కూడా కొన్ని అది ఓపెన్ చేయొద్దని మొత్తం రాసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. కిచెన్కి సంబంధించినవన్నీ కూడా ఒక డబ్బాలు రెగ్యులర్గా యూజ్ చేసే మనం వంటకి ఉప్పులు పప్పులు అన్నీ ఒక దాంట్లోనే నీట్గా పెట్టించేసి ఇవన్నీ రెగ్యులర్గా వాడుకునేవి కిచెన్ ఐటమ్స్ ఓపెన్ చేయాలని అలాగా రాసుకున్నాము. అట్లుంటే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ ఓపెన్ చేయకుండా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ఫాలో అవ్వచ్చు. మామూలుగా మనం ఇల్లు సర్దుకునేటప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ ఇవి వాడొద్దులేండి మొత్తం తీసేద్దాం లేదంటే
పైన కొన్ని గిన్నెలు ఉంటాయి, అంటే ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఈసారి కొన్ని రోజులు ఇవి వాడాం కదా, ఇంకొన్ని రోజులు అయితే ఇవి వాడుకుందామని నేనైతే అలాగే వాడతాను. అవి చూసినప్పుడు ఫస్ట్ పాతగా అనిపిస్తుంది, ఇవన్నీ పైన పెట్టేద్దాం వాడాం కదా అని. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మళ్ళీ ఆ సామాన్లు తీసి ఆ బాక్స్ తీసి చూసినప్పుడు అరే ఇది ఉంది కదా ఇది వాడుకుందాం అనేసి ఉన్నవి ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇవి తీసి మళ్ళీ ప్యాక్ చేసుకొని అవి తీసుకొని వాడుకుంటూ ఉంటారనమాట. అట్లా మంచిగా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. బాటిల్స్ చేంజ్ చేయడం, కొన్ని డబ్బాలు అటు ఇటుగా మార్చుకోవడం వల్ల మనకే ఫ్రెష్ లుక్ ఉంటుంది. అది బెడ్ కానీ ఇంకేదన్నా వస్తువులు కానీ కొంచెం షిఫ్ట్ చేస్తూ ఉంటే కొంచెం ఎట్లా అంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఒకటే దగ్గర ఒకటే బెడ్షీటు ఒకటే ప్లేస్లో ఒకటే లాగా ఉందని కొన్ని అంటే మనకి ఒక ఫ్రిడ్జ్ మాత్రం పవర్ పాయింట్ ఉన్నది, బీరువా ఎక్కడ పెట్టాలో నైరుతిలో అక్కడ, మంచం, ఇవి తప్ప కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిలో మనం డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, ఇంకా వేరేది ఏమైనా కావచ్చు, కిచెన్ కూడా అంతే. ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా పాజిటివ్గా అనిపించాలంటే నీట్గా ఉంచుకోవడంతో పాటు కొంచెం ప్లేసెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఏదైతే మనం రెగ్యులర్గా వాడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నామో దాన్ని చేంజ్ చేసుకోవడం. ప్రతిసారి అంటే కుదరదు, కానీ క్లీనింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఎట్లాగా అన్నీ తీస్తాం కాబట్టి అప్పుడు మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకొని వాటిని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అందుబాటులో ఉండేలాగా. కొంచెం చిన్న ఒక 100, 150, 200లో వచ్చే స్టాండ్స్ ఇట్లా ఉంటాయి కదా యాప్స్లో, అవి కూడా మనం తీసుకొని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ప్లేస్ కూడా కొంచెం మనకి కలిసి వస్తుంది అనమాట, అన్నీ ఇరుకిరుకుగా పెట్టుకోకుండా. నేనైతే అదే ఫాలో అవుతాను అట్లా అనమాట. ఇందులో తీసేయాల్సిన బట్టలు అన్నీ కొన్ని తీసేసాను, ఇచ్చేసాను అనమాట. మాకు గిన్నెలు తోమే ఆవిడకి అన్నీ ప్యాక్ చేశాను. మా వారికి కూడా కొన్ని టీషర్ట్స్, కొన్ని వేరే ఉంటాయి, ఎక్కువ ఏం లేవు. ఎందుకంటే మ్యాక్సిమం మేము అందరు బట్టలంతా వాటి లైఫ్ అంతా అయిపోయేంత వరకు వేసుకుంటాము. పట్టనివి లేదంటే కొంచెం టైట్ అయినవి బాగా లూజ్ అయిపోయినవి ఉంటే మాత్రం, ఇంకా లూజ్ అయితే కొంచెం ఆల్టరేషన్ చేయించుకొని వేసుకోవచ్చు, కానీ ఇక టైట్ అయిపోయింది అది వేయట్లేదు అని అది అక్కడే ఉంటే ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. అలాంటివి కొన్ని మాత్రం నేను తీశాను. కొన్ని వేసుకుంటే నాకు కంఫర్ట్ అనిపించదు, అవి పాతగా అయిపోయినా సరే ఎందుకో మరి తెలియదు, కానీ కంఫర్ట్ అనిపించకపోతే అవి కూడా వేసుకోను. నాకు కంఫర్ట్గా ఉంటే వేసుకున్నదే వేసుకొని అది చిరిగిపోయి చీకు పట్టిపోవాలన్నమాట. ఇప్పుడు వేసుకుంటున్న డ్రెస్ కూడా అంతే, ఒక 2-3 సార్లు బయటికి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇంకా సమ్మర్ కదా ఇది, అమ్మమ్మ నానమ్మ ముతక చీరలు ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. ఒంటికి అత్తుకొని చల్లగా ఉంటుంది, డే బై డే ఇదే ఉంటుంది నా ఒంటి మీద. సమ్మర్ అయిపోయేంత వరకు కూడాను ఎంత పని చేసినా అసలు అంత లైట్ వెయిట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, క్లాత్ చాలా బాగుంటుంది. అట్లా ఉంటుంది అనమాట. కొన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఫాలో అవుతారు. ఫస్ట్ పైనుంచి ఒక్కొక్క సెల్ఫ్ అయితే సర్దుకుంటూ వచ్చేస్తున్నాను. మా వారి మొత్తం అయిపోయినాయి. ఒక బ్యాగ్ నిండిపోయింది, ఆల్రెడీ ఒక బ్యాగ్ ఏమో ఐరన్ చేయించింది ఉంది, అది పైన పెట్టుకుంటే నాకు అందట్లేదంటే మా వారు ఏం గదిలో ఉండని ఇప్పుడు ఎవరు పెడతారని, నాకేమో దాన్ని చూస్తే అది పైన పెట్టేంత వరకు మనసు అక్కడే లాగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడున్న వస్తువు అక్కడే ఉండాలి, ఎక్కడ పెట్టింది అక్కడే ఉండాలన్నమాట. ఎడన్నా తీసామనుకోండి అది ఖచ్చితంగా తీసుకుపోయి అక్కడ ఉండాల్సిందే. పిల్లలు ఏదైనా తీసినా ఆడుకోవడానికి తీసుకోవాలి, ఏం కండిషన్ అంటే తీసుకోండి ఆడుకోండి, కానీ మీరు ఆడుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏ ప్లేస్లోంచి ఎట్లా తీసారు, ఏ పొజిషన్లో అక్కడే పెట్టాలని. అట్లుంటే ఏంటంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. ఏదైనా అర్జెంట్ అయినప్పుడు మనకి తొందరగా దొరుకుతుంది అనమాట, ఎందుకంటే అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇక్కడ తీసేసి అక్కడ పెట్టడం, అక్కడ తీసేసి ఇక్కడ పెట్టడం వల్ల గుర్తుండదు మెయిన్, దానివల్ల పని లేట్ అవుతుంది, నీట్గా కూడా ఉండదు అనమాట. మనం ఒక్కలమే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరిస్తే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. కాబట్టి నేను ఏదైనా ఒక వస్తువు అక్కడ పెట్టానంటే మా వాళ్ళకి తెలుసు అనమాట, మళ్ళీ తీసినప్పుడల్లా అక్కడే పెట్టాలి. ఇది ఇక్కడ పెడుతున్నాను 10 సార్లు చెప్తే అది వాళ్ళకి గుర్తుంటుంది. పిల్లలకు కూడా మనం చెప్పడం కంటే మనం చేస్తూ ఉన్నాం అనుకోండి. అట్లాగే మా దీవెన్ బాబు ఇంతకుముందు అన్నీ తీసుకొచ్చేసి డోర్ వెనక ట్రేలో వేసేటాడు అనమాట. ఒక స్టిక్కర్ ప్యాకెట్ అవి పెట్టుకోవడానికి ఉంచుకున్నాను, కోమ్స్ కానీ ఫ్లక్కర్స్ అట్లా పెట్టుకుంటే ఈజీగా దొరుకుతాయి కదా అనేసి దాంట్లో వేసేసేవాడు బెల్ట్, ఐడి కార్డ్ అన్నీ. నేను అక్కడ హ్యాంగర్కి పెట్టడం చూసి వాడు అక్కడ నుంచి తీసి రోజు ఈవినింగ్ అక్కడ వేస్తాడు, నేను తీసుకెళ్ళి దానికి పెట్టి తగిలిచ్చేదాన్ని అనమాట. టీవీ దగ్గర హ్యాంగర్ ఉంటుంది కదా, దాన్ని తగిలిస్తే ఇంకా 2-3 సార్లు చూశాడు అలాగే ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడే తగిలిద్దామని అప్పటి నుంచి అలవాటు అయిపోయింది వాడికి. మనం చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మనం చెప్పింది అస్సలు చెయ్యరు, మనం చేసేదే మనం మాట్లాడేదే విని మాట్లాడతారనమాట. అట్లుంటుంది. ఎవరి పిల్లలైనా సరే, మా పిల్లలైనా మీ పిల్ల ఎవరైనా సరే చెప్పింది అస్సలు చేయరు, మనం ఏం చేస్తున్నామో అదే చేస్తారు.
అట్లా ఇక్కడొచ్చేసి ఇంక నేను వేసుకొనేవి ఏమన్నా ఉంటే నైటీసు, డ్రెసెస్ అన్నీ పక్కన పెట్టేస్తున్నాననమాట. కొంచెం ప్లేస్ గూడా సెల్ఫ్‌లో కొంచెం అంటే ఒకటే ర్యాక్‌లో, ఒకటే కబోర్డ్‌లో నలుగురు బట్టలంటే చాలా ఇబ్బందవుతుంది. అందుకనేసి మాక్సిమం వీలైనంత వరకు తీసేస్తాను. పిల్లల బట్టలు గూడా హోల్స్ పడిపోయిన టీ షర్ట్స్ ఏమన్నా ఉంటే నేనవి పడేయననమాట. క్లీనింగ్‌కి యూజ్ చేస్తాను. అన్నీ ఒక కవర్‌లో పెట్టుకొని, ఒకటి ఫ్రిడ్జ్ ఎప్పుడన్నా తూడ్చుకోవడానికి, ఇంకా సాఫ్ట్‌గా ఉన్నది టీవీ యూనిట్ అవి. కిచెన్‌కైతే చిన్న చిన్న నాప్కిన్స్ లేదంటే పిల్లలవి కాటన్ ఉంటాయి కదా! చిన్న టీ షర్ట్స్ పొట్టిగా అయిపోయినవి. మీరు చూసే ఉంటారు. ఎక్కువ అవే వాడతాను. ఎందుకంటే బనీన్ క్లాత్ కాబట్టి మెత్తగా ఉంటది. మనకి స్టవ్ పైన కూడా గీతలు పడకుండా, ఏమి బటన్స్ లేకుండా, హుక్కులేమీ లేకుండా మెత్తగా ఉంటది. అది క్లీన్ చేసుకున్నా సరే వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి మాక్సిమం క్లాత్సే యూజ్ చేస్తాను నేను. పట్కా అవన్నీ నాకసలు అలవాటు లేదు. చాలామంది మన వీడియో చూసే వాళ్ళకైతే చూసాను తెలుస్తదనమాట. ఎప్పుడైనా ఒకసారి ఏదన్నా క్లాత్ ఏదన్నా ఉతికేసినప్పుడు గానీ అట్లా. నాకేంటంటే కొంచెం మసిగుడ్డలు అవి ఉతికే అలవాటు లేదు. అలాగని టిష్యూస్ ఏం వాడను అప్పటికప్పుడు. పిల్లల బట్టలున్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఎట్లాగో పిల్లలు ఎదుగుతూ ఉంటే పొట్టిగా అయిపోతూనే ఉంటాయి. చిరిగినవి అవి ఇంకా ఎట్లాగో ఏసుకోరు. ఇప్పుడున్న పిల్లలు మనమంటే అప్పుడు కుట్టుకొని ఏసుకున్నాం గానీ, ఇప్పుడున్న పిల్లలు చిరిగిన బట్టలు కుట్టుకొని వేసుకునే అంత సీన్ లేదు. అమ్మలకు కూడా కుట్టేంత ఓపిక లేదు. అవి కుట్టి వేసినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలకి బయటికెళ్ళినప్పుడు అంటే వాళ్ళకంత సిచ్యువేషన్ అట్లా లేదనమాట. మనకంటే మన పేరెంట్స్ కొంచెం ఇదిగా ఉండడం వల్ల అవి కుట్టుకొని వేసుకునే అలవాటు ఉండేది. చెప్పులైనా సరే మ్యాక్సిమం గమనించండి మీరు. ఎవరి పిల్లలైనా బాగా చూసుకోవాలనే ఉంటది. ఎవరి స్థాయిలో ఉన్న ఏ స్థాయిలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులకి ఆ స్థాయిలో వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలనే ఉంటది. అప్పట్లో మనకి అలా లేదు కాబట్టి మనం కుట్టుకొని వేసుకునేది. చెప్పులు కూడా శీలలు కొట్టుకొని మరి వేసుకునేది. అవునా కదా! అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉందా? తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం వేసుకోవడానికి. కాకపోతే నేనైతే ఏదన్నా నైటీ ఇలాంటివి ఏదన్నా చిరిగితే మాత్రం మ్యాక్సిమం కుట్టుకొని వేసుకుంటాను కానీ పిల్లలు మాత్రం ఇంకా వేసుకోరు. అది కుట్టినా అట్లా అతుకులాగా ఉంటుంది. మనం అంత వేయాలన్నంత ఇది కూడా ఉండదన్నమాట. కొంచెం ఏదైనా లైట్గా అయితే ఓకే కానీ మరీ బాగా చినిగినప్పుడు కుట్టుకొని వేసుకునే ఆ సిచ్యువేషన్ కూడా రానివ్వట్లేదు ఇప్పుడు. అట్లా పిల్లల్ని అట్లా పెంచుతున్నారనమాట. మంచి చదువు, మంచి ఫుడ్డు, కాకపోతే వాళ్ళకి ఇలా ఫుడ్డు, బట్టలు మంచి ఎంత చదువు, ఎంత క్వాలిటీ ఇస్తున్నామో వాళ్ళకి మైండ్ సెట్ కూడా అంతే నేర్పించాలన్నమాట. పని చేసుకోవడం ఎప్పుడు మనమే ఉండం కాబట్టి చిన్న చిన్నగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు వర్క్ చేసుకోవడం నేర్పించాలి. ఇక్కడ వచ్చేసి నావి కూడా అయిపోయింది సెల్ఫ్. ఇంకా నెక్స్ట్ మా దీవెన ఏంటంటే అప్పుడప్పుడు సర్దుకుంటూనే ఉంటుంది అనమాట. కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకోవడం ఏది ఈజీగా ఉంటుందో తనకి తెలుసు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైనా కొంచెం మెచ్యూర్గానే ఆలోచిస్తారు నాకు తెలిసి. మా దీవెన కూడా అంతే. కాకపోతే పనికి ఏదైనా పని వచ్చు, కాకపోతే ఇంకా తన వర్క్లో తను ఉంటుంది. షూటింగ్స్కి వెళ్తుంది, లేదంటే కొంచెం రాసుకునేవి పెండింగ్ ఉంటుంది. 7th క్లాస్ కదా, కొంచెం పెద్ద క్లాస్కి వచ్చేసరికి వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్స్ అనేవి మా దీవెన ఏంటంటే మ్యాక్సిమం స్కూల్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తాడు. 1-2 వచ్చి ఇంటి దగ్గర చేసేస్తాడు. ఇక ఆ టైంకి ఎప్పుడో వచ్చి ఫ్రెష్ అయ్యి ఆడుకొని టీవీ చూసి మొబైల్ చూసి లాస్ట్లో తినేటప్పుడు ఒక 1 అవర్ అలా కూర్చొని రాస్తాడు. కాకపోతే బాగా చదువుతాడు. ఇద్దరు పిల్లలు కూడా అంటే కొంచెం చదువు విషయంలో మాత్రం బాగానే ఉన్నారనమాట. స్కూల్ కూడా చాలా బాగుంటుంది. మేము పంపించేది స్కూల్ కంటే జిఎంఎస్ అనమాట, శ్రీనగర్ కాలనీలో గౌతమ్ మోడల్ స్కూలు. చాలా బాగుంటుంది. పిల్లలకి డిసిప్లిన్ కానీ, చదువు కానీ, నీట్నెస్ కానీ అసలు ఏమన్నారు, కొట్టరు తిట్టరు కానీ వాళ్ళకి అట్లా వస్తుంది అనమాట. అట్లా అంటే వాళ్ళ వే ఆఫ్ స్టడీ అలా ఉంటుంది. నేర్పించేవి అవన్నీ కూడాను చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళే దగ్గర ఎలాంటి స్కూల్ ఉంటుందేమో అయితే మాకైతే అదే ఆలోచిస్తున్నాం అనమాట. రోజుకి ఒక్కసారైనా అనుకుంటాము నేను మా వారు ఎలా ఉంటుంది ఏంటి అని. మంచి స్కూలే చూసి జాయిన్ చేయాలి అని. మంచి స్కూల్ అంటే అందంగా ఉండడం అట్లా కాదు, డిసిప్లైన్గా మంచి చదువు, వాతావరణం ఎలా ఉంటుంది అని, ఎలాంటి ఫ్రెండ్స్ అది. ఇక్కడైతే సెల్ఫ్ అంతా అయిపోయిందండి. ఇంకా బీరువా కూడా సర్దేస్తున్నా. అదంతా వీడియో కొంచెం లెంతీగా అయిపోతుంది. ఆల్రెడీ ఈ వీడియో లెంతీగానే ఉంటుంది. ఈరోజు కొంచెం లెంతీగానే పెడుతున్నాను వీడియోస్. బీరువా కూడా అన్ని దీవెన హాఫ్ శారీస్, ఇంకా దీవెన వేసుకొని ఫ్రాక్స్ కొన్ని ఉంటే తీసి పెట్టేసి ఇచ్చేసాను. అంటే మాకు ఇవ్వచ్చు కదా అంటే మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మా వారేం పని మీద ఉంటారు, నాకు ఏం చేయాలో ఎప్పుడు ఎట్లా ఏంటి అనేది తెలియదు కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తాను. కొన్నిసార్లు మా అమ్మ తీసుకెళ్ళిస్తుంది, కొన్నిసార్లు అత్తయ్య తీసుకెళ్ళిస్తారు. ఏమైనా ఉంటే కొన్నేమో ఇంకా మాకు ఇంటికి వస్తుంది కదా గిన్నెలు తోమడానికి, తనకే ఇచ్చేస్తానమాట ఎవరికైనా ఇమ్మని. అట్లా
ఎవరికో ఒకరికి ఇచ్చినా ఏం పర్వాలేదు, ఎవరైనా లేని వాళ్ళే కదా వేసుకుంటారు అనేసి ఇంకా ఇచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి బీరువా కూడా అయిపోయింది, మొత్తం చూపించలేదు. ఐరన్ బాక్స్ దీవెన్ బాబు లాస్ట్ టైం పైనుంచి ఏదో తీసుకుంటుంటే కింద పడింది అనమాట. అది పనిచేస్తుందా లేదా అనేసి అప్పుడు పెట్టి చూస్తే అప్పుడేమో ఆన్ అవ్వలేదు. ఈరోజు అసలు మొత్తం అంతా నీట్గా చేసి పెట్టి చూద్దాం ఒకసారి అనేసరికి హీట్ అయిపోయింది. నేను ఇట్లా టచ్ చేసేసరికి వేడెక్కింది. అమ్మయ్య పని చేస్తుందిలే అని. ఏదైనా పనికిరాని వస్తువు, పాడైపోయింది అనుకున్న వస్తువు పని చేస్తే దాంట్లో వచ్చే హ్యాపీనెస్సే వేరు. అవి ఇది అయిపోయిందా మళ్ళీ చెక్ చేయించాలా అని పక్కన పెట్టాను. అప్పుడు కాసేపు పెడితే కూడా హీట్ అవ్వలేదు, మరి ఎందుకో తెలియదు. నిన్న లైటర్ కూడా అంతే, మొత్తం కొంచెం జిడ్డు పట్టేసింది అనేసి నేను కొద్దిగా నిమ్మకాయ బేకింగ్ సోడా వేసి రుద్దాను. ఆ వాటర్ డ్రాప్ అక్కడికి ఏమైనా పోయిందాం, తడిగా ఉంది. నైట్ అంతా పని చేయలేదు, ఇంకా అగ్గిపెట్టెతోనే యూజ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మా వారికి చెప్తే కొంచెం ఇట్లా మళ్ళీ ఒకసారి ట్రై చేశాను, ఇట్లా పెట్టగానే వచ్చేసింది. మళ్ళీ దానికి ఎంత 80-90 రూపీస్ వేస్ట్గా, కొంచెం దాన్ని క్లీన్ చేయడానికి పోతే లైటరే పని చేయకుండా పోయిందా అనుకున్నా. నెక్స్ట్ డే మాత్రం కొంచెం డ్రైగా అయిపోయింది, దాంట్లో ఏదన్నా వాటర్ చెమ్మ ఏదన్నా పోయినట్టుంది. ఆల్రెడీ నేను వాటర్ ఏం పెట్టలేదు, లెమన్ బేకింగ్ సోడా వేసి రుద్ది టిష్యూతోనే క్లీన్ చేశాను. ఆ తర్వాత క్లాత్తో దూడ్ చేశాను అనమాట. అయినా వెలగలేదు, తర్వాత వెలిగింది. ఇప్పుడు బాగుంది, నీట్గా అయిపోయింది. అప్పుడప్పుడు కొంచెం కొంతమంది లైటర్స్ చూస్తే జిడ్డు పట్టేసి ఇట్లా ఉంటుంది అనమాట. అది చేతికి అంటుకోదా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ జిడ్డు ఎన్ని క్లీన్ చేస్తాం కిచెన్లో, అది మాత్రం క్లీన్ చేయమి, చాలామంది గమనించండి, అట్లనే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అయిపోయింది, కబోర్డ్ సర్దడం అయిపోయింది, బీరువా అయిపోయింది. బెడ్ కొంచెం ఆ డిజైన్లలో డస్ట్ ఉంటే అది తూడ్ చేశాను, విండోస్ కూడా తూడ్ చేశాను అనమాట. అక్కడ ఎక్స్ట్రా బ్యాగ్స్ అవన్నీ యూజ్ చేసి ఎక్కడ పెట్టడం ప్లేస్ లేక వెనక ప్లేస్ ఉంటే అక్కడ పెడతాను. మళ్ళీ ఎటు పడితే అటు పెట్టకూడదు కదా బరువు అదంతా. ఇంకా అటు సైడే బీరువా కానీ ఏదైనా వెయిట్ పెట్టాలన్నా రైస్ బ్యాగ్స్ తెచ్చుకుంటాము, అవి పిల్లల స్కూల్ బ్యాగ్స్, ఇంకొన్ని ఐరన్ చేయాల్సినవి, కొన్ని చేసినవి అనమాట. టైం చూడండి, విండో తీసే ఉంది కదా, చీకటి అయిపోయింది. నేను ఎప్పుడో స్టార్ట్ చేస్తే మార్నింగ్ టైం స్టార్ట్ చేస్తే చీకటి అయిందనమాట. అప్పుడు 7:30 అయింది. అప్పటికి ఇంకా రాలేదు మా వాళ్ళు. చేస్తే అప్పటికే హడావుడిగా చేస్తూనే ఉన్నాడు ఫాస్ట్గా. ఇంకా బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసాను అనమాట. అంత డస్ట్ అంతా పడి ఉంటుంది కదా పైనుంచి, అవన్నీ తీసినప్పుడు సెల్ఫ్స్ అన్నీ నీట్గా చేసి మళ్ళీ పెట్టాను, చూపిస్తాను సర్దేసినవన్నీ. కొంచెం తీసిన తర్వాత బెటర్గా ఉంది, కొంచెం ప్లేస్ అదే కనిపిస్తుంది అనమాట. అట్లాగా కొత్త బెడ్షీట్, కొత్తది కాదు పాతదే, ఉతికిందే వేసాను అనమాట. బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఇల్లు మొత్తం డస్టింగ్ చేసుకొని ఎక్కడొక్కడ అన్నీ తోమేసి పెట్టేసుకొని నీట్గా చేస్తే ఆ రోజు అన్నం తినకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరు ఉండొద్దు ఇంట్లో, అంటే మనం చేసే పనికి ఏదో పాటలు పెట్టుకోను. నేనైతే ఇప్పుడు ఇంతకుముందు సాంగ్స్ పెట్టుకునేదాన్ని, ఇప్పుడు చాగంటి గారి ప్రవచనాలు మొబైల్లో కనెక్ట్ చేసుకొని ఇయర్ పోడ్స్ పెట్టేసుకొని వినుకుంటూ చేసుకుంటానమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఒక మనిషితో మనతో ఒక మనిషి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నేను టీవీ అయితే పొరపాటున కూడా నా అంతటి నేను ఎప్పుడూ ఆన్ చేయను. చిన్నప్పుడు ఎంత పిచ్చి ఉండేదో టీవీ కోసం, నేను మా చెల్లి కొట్టుకొని రిమోట్లు వేసి, అంటే చేతిలో లాక్కునేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదా, అట్లా ఉండేది టీవీ పిచ్చి చిన్నప్పుడు. ఇప్పుడైతే అస్సలు చూడను, కాకపోతే మొబైల్ చూస్తాను ఇప్పుడు. ఏదైనా వినాలన్నా, చూడాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా చూడాలనుకుంటే ఇంక ఎడిటింగ్ కోసం మొబైలే చూడాల్సి వస్తుంది. కానీ అట్లుండేది. టీవీ మాత్రం అస్సలు చూడను. సీరియల్స్ అలవాటు మాత్రం అస్సలు లేదనమాట. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో చూశాను, ఈ తరం ఇల్లాలు అని సీరియల్ వచ్చేది. ఇప్పుడు ఆ సీరియల్ వచ్చేదనమాట. ఇప్పుడు నాకు అంత ఫేవరెట్ అయినవి ఏం లేవు. చూడండి, ఇక్కడ మొత్తం క్లీన్ చేసాక కూడా ఇలా ఉంది. ఇంకా అవన్నీ యూజ్ చేసేవే సామాన్లు అవన్నీ కూడా, ఎక్కడ పెట్టాలో తెలియక అట్లా. ఇక్కడ కూడా డబ్బాలు ఉంటాయి కదా పచ్చడివి, అవన్నీ కూడా తీసేసాను. హాల్ కూడా మొత్తం అంతా నీట్గా ఊడ్చేసి ఈ బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను అనమాట. మొత్తానికి ఫ్రిడ్జ్ ఇంతకుముందే తూడ్చాను, మళ్ళీ ఇల్లు ఊడ్చేసరికి మళ్ళీ డస్ట్ పడింది. అట్లా ఉంటుంది. మొత్తం ఏం లేదు, మా దీవెని తోడమని చెప్పాను, నీట్గా తూడ్చేశాడు పాపం. ఇప్పుడు కిచెన్లోకి వస్తే కనుక కిచెన్ పని అంతా చూసుకోవాలి. ప్లేట్స్ ఉన్నాయి కదా, మధ్యాహ్నం అన్నం తిన్నవి, మా దీవెన్ బాబు స్నాక్స్ తినేసి ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టాడు. ఇంకా నేను కిచెన్లోకే వెళ్ళలేదు అప్పటి నుంచి. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారో తినేసి, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఉన్న పనులన్నీ కూడా ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఆ తిన్న ప్లేట్స్, ఆ దీవెన్ బాబు స్నాక్స్ పెట్టుకొని తింటాడనమాట, ఏం విసిగిచ్చాడు పని చేసేటప్పుడు. ఇవన్నీ నెయ్యి అయిపోయిన డబ్బాలన్నమాట. ఈ మధ్య నెయ్యి ఎక్కువగా వాడుతున్నాము, దీవెన ఎక్కువ తింటుంది. ఆయిల్ కొంచెం పింపుల్స్ వస్తాయి అనేసి
నెయ్యే యూజ్ చేస్తున్నాను. వంటల్లో కూడా మ్యాక్సిమం నెయ్యే, కాకపోతే కొనుక్కొచ్చుకొని తినాలంటేనే కొంచెం ఇదిగా ఉంది. దీవెన అంటుంది పాలు తీసుకొని నెయ్యి చెయ్యొచ్చు కదా అని. పాలు తీసుకుంటున్నాం కానీ ఏమంటారని మీగడ ఎక్కువగా రావట్లేదు. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుందామంటేమో మేము వెళ్ళే టైంకి అయిపోతున్నాయి అనమాట. ఈ మధ్య ఎక్కువ అవే యూజ్ చేస్తున్నారు అందరూ, కాకపోతే క్వాంటిటీ తక్కువ వేయించుకుంటారేమో. మేము తీసుకొచ్చే టైం ఒక్కో రోజు ఉంటున్నాయి, ఒక్కో రోజు ఉండట్లేదు. ఇంతకుముందు నేనే నెయ్యి చేసుకునేదాన్ని ఇంట్లో. ట్రై చేస్తాను ఇప్పుడు కొంచెం ఫుల్ క్రీమ్ మిల్కే ఎక్కడున్నా తెచ్చుకొని ఒకసారి ఒక లీటర్న్నర తెచ్చుకున్నామంటే ఈజీగా మనకు ఒక బౌల్ నిండా వస్తుంది మీగడ. అట్లా 3-4 డేస్కి ఒకసారి తెచ్చుకున్నా ఇంట్లో మందం సరిపోతుంది నెయ్యి. ఇక్కడ దీవెనికి సాయంత్రం పాప స్నాక్స్ ఏం చేయలేదు, ఆకలేస్తుందని పిలిచాడు వాడు. ఇంకా అన్నం పెట్టేసి ఇచ్చేసాను అనమాట. అన్నమే తినేస్తాడు. ఏది ఉంటే అది తినేసి, నాకు ఈ కర్రీ కావాలి, ఆ కర్రీ కావాలి, ఇదే తింటాను, ఇది వద్దు అని ఏం లేదు. ఇంకా చూస్తున్నాడు కదా పని చేసేది, ఏం లేదు నాని రైసే ఉంది అని అంటే ఇంకా అదే తినేసాడు అనమాట. ఉన్న గిన్నెలన్నీ వాష్ ఏరియాలో పెట్టేశాను. ఆల్రెడీ ఇంకా ఉన్నాయి, తోమడానికి రాలేదు. పచ్చడి డబ్బాలు అవన్నీ క్లీన్ చేశాను చెప్పాను కదా, వాటితో పాటు ఇవి కూడా క్లీన్ చేయించేసాను. ఇక్కడ కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేస్తాను. ఎక్కువ ఏమీ లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా నేను వంటలు అవి కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పిండో ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. నేను వాటర్ వేసి మొత్తం వైఫర్తో తీసేస్తూనే ఉంటాను, తుడుస్తూనే ఉంటాను క్లాత్ తోటి. అందుకే ఎక్కువగా ఏం ఉండదు. కాకపోతే అన్నం పిల్లలు పెట్టుకునేటప్పుడు కుక్కర్లోంచి తీసిన రైస్ అటు ఇటు దాని వెనక పడిపోయి అది ఎండిపోతుంది కదా, అవి ఉంటే ఉండొచ్చు కానీ మిగిలింది ఏం ఉండదు, మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా వాటర్ వేసేసి జస్ట్ ఏం స్క్రబ్బర్తో ఏం చేయలేదు, నీట్గానే ఉంటుంది. ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పట్టుకున్నాను. గ్లాస్ అయితే ప్రతిసారి పట్టుకోవాలని. అలాగైతే అయిపోయిందని. బెడ్రూమ్ అయిపోయింది, హాల్ అయిపోయింది, టీవీ యూనిట్ అదంతా షూట్ చేయలేదు ఇంకా. నాకు అప్పటికి ఇంకా వీడియో చెప్పాను కదా, వీడియోస్ తీసే వాళ్ళకి ఒక 1/2 అవర్లో పని అయిపోయింది. మామూలుగా మనకి వంట కిచెన్ క్లీనింగ్ అంతా 1/2 అవర్ వేసుకుంటే వీడియో తీయాలంటే 1 అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే ఫ్రేమ్ సెట్ చేసుకొని కెమెరా వీడియో వస్తుందా లేదా అని చూసుకొని, మధ్యలో ఆగిపోయిందా లేదా అని ఆగడం చూసుకోవడం అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం అన్నీ షూట్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఇంకా పని ఉంది. ఊట్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చినవి సరుకులు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టాలి కదా అనేసి అదొకటి ఉందన్నమాట, సర్దాల్సింది. ఇంకా కొన్ని డబ్బాలు ఉంటే అవి కూడా బయట పెట్టేశాను. ఈలోపు అవి కూడా కడిగిచ్చేస్తే నీట్గా తూడ్చేసుకొని నేను కొన్ని తోముకున్నాను. అప్పటికి గుర్తురాని డబ్బాలు ఉన్నాయి. రాగి పిండి అయిపోయింది ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవైతే తీసేసుకున్నాను. ఇక్కడ మిగిలిపోయినవన్నీ బాక్సుల్లో పెట్టేసుకొని క్లీన్ చేస్తున్నాను కదా, ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకున్నాను. నైట్కి కర్రీస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వంట అయితే ఏం చేయలేదు, జస్ట్ ఎగ్ ఫ్రై చేసేసాను, రైస్ పెట్టేశాను అంతే. వాళ్ళు వచ్చేసరికి వంట రెడీగా ఉంటే, ఇంట్లో ఉన్న మనుషులు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ప్రశాంతంగా తినడానికి ఫుడ్ టీ అన్నీ రెడీగా ఉంటే మంచిగానే. లేదంటే బయటికి వెళ్ళి వచ్చేసరికి కోపం వస్తుంది కదా, మనం ఎక్కడే ఉంచామనుకోండి, మనం చూడడానికి మనుషులమైనా ఇల్లు అయినా ఏమి వండకుండా పెట్టకుండా ఉంటే కోపంగా వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు టైంకి తింటారో తినరో తెలియదు కాబట్టి ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి. ఏదో వెరైటీస్ ఏం కాదు, జస్ట్ తినేవి, రెగ్యులర్గా తినేవి. వాళ్ళు వచ్చిన తర్వాత చేయడం, లేదంటే కావాలంటే అడుగుతాను నేను ఫోన్, ఏమన్నా కావాలా, ఏమైనా తెచ్చుకుంటారా ఇది వండనా అనేసి ఒకసారి డౌట్ క్లియర్ చేసేసుకుని వండేస్తాను. ఇక్కడేమో స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ముందు రోజు అమావాస్య ఉంది కదా, మళ్ళీ పండగ రోజు క్లీన్ చేసుకు, అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేశాను. అట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే డస్టింగ్ చేసినప్పుడు మొత్తం పడిపోతుంది కదా, అది అట్లనే ఉంటుంది జిడ్డు అది అంతా అనేసి. అందుకే వాటర్ మొత్తం వేసేసాను. అక్కడ ఏమి ఉండదు. స్టాండ్స్ కూడా కొంచెం హైట్లో పెట్టేసుకుంటాను, న్యూస్ పేపర్ అది పెట్టేసుకొని కింద. స్టాండ్స్ వస్తే ఓకే, లేదు అంటే ఒకదానికి వచ్చింది, ఒకదానికేం ఫ్లాట్గా వచ్చింది, అది హ్యాంగ్ చేసుకోవడానికి వచ్చింది. నేనేమో కింద పెట్టాను, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కదా, అంత వెయిట్ ఆపదు అనేసి పెట్టేశాను అనమాట. ఇంకా స్క్రబ్బర్ తీసుకొని పైనగా కొంచెం మెత్తగా ఉన్నదే తీసుకొని ఇట్లా రుద్దేస్తాను, లేదంటే ఒక్కోసారి చేత్తోనే రుద్దాను. ఏదైనా ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రం కొంచెం సోప్ ఎక్కువగా తీసుకొని మెత్తటి స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసేసుకుంటాను. ఈ స్టవ్లు ఇంకా చాలామంది అడుగుతున్నారు. నేను షార్ట్ వీడియో చేసినప్పుడు ఫెస్టివల్ ఇచ్చాను నిన్నటి వీడియోలో, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. దాంట్లో చాలా వెరైటీస్, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలాంటి స్టవ్ కూడా ఉంది దాంట్లోనే, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ప్రైస్ చాలా తక్కువగానే ఉంది, 10,000 ఏమో ఉందనుకుంటా. 2 బర్నర్స్ అయితే 5,000 అట్లా ఉన్నాయి. షార్ట్ వీడియోలో పైన స్క్రీన్ పైన లింక్ ఇచ్చాను, షార్ట్స్లోకి వెళ్ళి చూసేసి తీసుకోండి, బాగున్నాయి. నేను ప్యూర్ బ్లాక్ కావాలనుకున్నాను కానీ అప్పుడు దొరకలేదనమాట నాకు, చాలా వెయిట్ చేశాను. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి బ్లాక్లోనే. మాకు మ్యాక్సిమం కిచెన్లో మొత్తం మిక్సీ కానుంచి
వాటర్ ఫిల్టరు, రైస్ కుక్కరు, స్టవ్ చాలా వరకు మొత్తం అన్నీ బ్లాకే ఉంటాయి అన్నమాట. ఇట్లా మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది బ్లాక్ ఉంటే. మళ్ళీ అందులో ఏంటంటే గీతలు పడితే మాత్రం బాగా కనిపిస్తాయి. వైట్ అయితే ఏంటంటే ఊకే డస్ట్ కనిపిస్తుంది. ఏదైనా మరక అయితే చిమ్మి పడినప్పుడు కానీ అట్లనే ఉంటుంది, ఊరిపోయింది అనమాట దానిపైన కలరు. కాబట్టి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, మనకు పని ఎక్కువ కాబట్టి, కొంచెం కుకింగ్ ఎక్కువ కాబట్టి ఏదైతే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందో అదే తీసుకోవాలి. అంటే కొంచెం గ్లాసీగా ఉంటే కనుక క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటే. అది చెప్పేది. మన పని తగ్గించుకునే వస్తువులు తీసుకోవాలి, పని పెట్టుకునే వస్తువులు అస్సలు తీసుకోవచ్చు. కొంచెం బ్లాక్ వాటికి కూడా డస్ట్ ఉన్నా పెద్దగా ఏం కనిపించదు, అట్లా ఉంటుంది అనమాట. ఇంకా కిచెన్ పైన స్టవ్ వెనక ఉంటుంది కదా వాల్, అది కూడా క్లీన్ చేశాను. అక్కడ దీవెన కృష్ణుడిది డ్రా చేసి ఇచ్చిందనమాట. చేసింది నాకు బాగా నచ్చి నేను అక్కడ పెట్టేసుకున్నాను. అదేం తీస్తే మళ్ళీ అంటిద్దామంటే రావట్లేదు. ఒకసారి స్టిక్ చేసిన తర్వాత ఎట్లాగో కిందికి వచ్చింది. ఇంకా దాన్ని కొంచెం పైకని వాటర్తో స్క్రబ్బర్తో క్లీన్ చేసేసి వాటర్ వేసేసాను. ఇక్కడ కూడా మొత్తం అంతా ఇంకా వైఫర్ దొరకలేదు, ఎక్కడుందో అది. నాకు వాటర్ అది తీసేసేది, నెట్టేది చేత్తోనే చేసేసాను అనమాట. ఒకసారి దిగామంటే ఇంక అంతే సంగతులు, అది అయిపోవాల్సిందే. సింక్ మాత్రం ఎప్పుడు నీట్గా బొద్దింకలు అవి లేకుండా, ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేవి. నేను హిట్ జెల్ వాడానని చెప్పాను కదా, రెడ్ కలర్ది, కొంచెం సిరంజ్ టైప్లో ఉంటుంది, అది ప్రెస్ చేసి పెట్టుకోవడమే. 1-2 సార్లు పెట్టాను అంతే. ఇంకా అప్పటి నుంచి ఎక్కడో ఒక్కటి కనిపిస్తుంది కానీ మ్యాక్సిమం లేవన్నమాట. ఎటు ఊరెళ్ళి వచ్చినా సరే అసలు ఒక్కటి కూడా కనిపించట్లేదు. చాలా బాగా పనిచేసింది అది. ఇక్కడ వచ్చేసి దీంట్లో తమలపాకు 2 మొక్కలు తీసుకొచ్చేసి తీగ ఆకులన్నీ తీసేసి పైన కొంచెం కింద కట్ చేసి వాటర్ దాంట్లో వేసాను సీసాలో. మనీ ప్లాంట్ కూడా అంతే, ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి పెడితే 3 ఆకులే ఉన్నాయి తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. డైలీ వాటర్ చేంజ్ చేస్తాను, ఈవినింగ్ టైంలో చేంజ్ చేస్తాను అనమాట. మార్నింగ్ పని ఉంటుంది, హడావుడి ఉంటుంది కదా, వాటర్ మనకి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే మొక్క అంత హెల్దీగా పెరుగుతుంది. దాంట్లోనే ఇంకా వేరే బాటిల్ లేదు కాబట్టి మొత్తం అన్ని దాంట్లోనే వేశాను. తమలపాకు మొక్కలు కూడా చూడండి, మీకు చిన్న చిన్నగా గ్రీన్ కలర్లు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా చిగురు వచ్చిందనమాట. కొంచెం అయిన తర్వాత మట్టిలో పెడదామని చూస్తున్నాను. కొద్దిగా అవ్వాలి, ఇంకా చిన్న చిన్న ఏర్లు వచ్చి ఇప్పుడే నాటుకుంటుంది. ఆ తర్వాత ఇంకా దాంట్లో పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి తోమే డబ్బాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత తోమినవి కూడా పక్కన బోర్లు ఇచ్చేసి పెట్టాను. ఆ తర్వాత సింక్ కూడా క్లీన్ చేసేసాను. మొత్తం డబ్బాలు కూడా మా దీవెన్ బాబుకి ఇస్తే కూర్చొని తడి లేకుండా నీట్గా తూడ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సరుకులను సర్దుకోవాలి. ఫైనల్గా ఆ పని ఉంది. మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చేసి వంట స్టార్ట్ చేసుకుంటాను, రైస్ పెట్టేసుకొని. అదనమాట ఆ రోజు పని. అంటే అసలు అవుతూనే ఉందనమాట. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా పని స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా ఇది అయిపోవాల్సిందే, ఇంకా నిద్ర పట్టదు. అలా ఉంటే చేసిన తర్వాత ఎంత చేయి నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా తర్వాత సంగతి, పని మాత్రం అయిపోవాల్సిందే. చాలా సాటిస్ఫాక్షన్గా నిద్ర పడుతుంది అనమాట, మెయిన్ హాయిగా ఉంటుంది. ఇది కూడా క్లీన్ చేసి పెట్టేశాను. కొంచెం స్క్రబ్బర్తోనే చేస్తాను. మరీ వైట్గా అవ్వాలంటే కొత్త వాటిలాగా వెనిగరు, కొంచెం నిమ్మరసం, సోడా ఉప్పు, నీళ్లు వేసేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత, లేదంటే ఇంకా బాగా బ్లాక్గా ఉంటే ఒక 1/2 అవర్ వదిలేసిన తర్వాత స్క్రబ్బర్తో లిక్విడ్తో క్లీన్ చేసేసుకుంటే కొంచెం బెటర్ అవుతాయి. అంతే. స్టవ్ కూడా అంతే. కొంతమందికి ఫ్లేమ్ రాదు అంటారు. అది అప్పుడప్పుడు మనం ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ చేయించుకోవాలి. మనకి గ్యాస్తో పాటు చాలాసార్లు చెప్పాను కదా, గ్యాస్ అంటే మనం ఏం పొంగించలే కదా, ఏం అవ్వలే, నీట్గా క్లీన్ చేస్తాం అనుకుంటాం, కాకపోతే ఫ్లేమ్ రాదు మళ్ళీ. ఎందుకంటే మన గ్యాస్ సిలిండర్లోనే గ్యాస్తో పాటు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ లాగా ఉంటాయి. అవి పైప్ లైన్లలో ఇరుక్కొని సరిగ్గా ఫ్లేమ్ అనేది రాదనమాట, మంట. అందుకోసమే సర్వీసింగ్ చేయించుకుంటే అది క్లీన్ చేసి ఇస్తారు. అప్పుడు పెద్దగా వస్తుంది మంట. పెద్దగా వస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ తొందరగా అయిపోతుంది. అదొకటి. తొందరగా అయిపోవడం ముఖ్యం కాదు, పని అవ్వడం ముఖ్యం అనమాట. ఏదైనా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా సరిగ్గా రాలేదనుకోండి, చాలా టైం పడుతుంది, మొత్తం అంతా ఇదవుతుంది అనమాట. మనకు కావాలనుకుంటే చిన్న బర్నర్ మీద కూడా వండుకోవచ్చు. ఇందులో ఏంటంటే 4 బర్నర్స్లో ఇప్పుడు నేను తూడ్చే దగ్గర లెఫ్ట్ సైడ్ది జంబో బర్నర్ చాలా పెద్దగా వస్తుంది. మనకి ఈజీగా 4-5 kgs రైస్ ఈ స్టవ్ మీదనే వండుకోవచ్చు. కొన్ని పిండి వంటలు కూడా చేస్తాను నేను 1 కిలో వరకు. గ్లాస్ టాప్ కాబట్టి మ్యాక్సిమం అంత ఎక్కువ ఓవర్ హీట్ ఇవ్వద్దు. ఓవర్ హీట్ ఇచ్చినా సరే హడావుల్లో తూడ్చేయాలని హడావుల్లో వేడివేడి నీళ్ళు పోసేస్తే మొత్తం బ్రేక్ అయిపోయింది. చాలామందికి తెలియక అలాగే చేస్తారు. ఎక్కువ హీట్ అయ్యేంత వరకు వండడం, దానిపైన మళ్ళీ ఎమ్మటే వాటర్ వేసేసి తూడ్చేయడం వల్ల అది బ్రేక్ అయిపోయింది గ్లాసు. కాబట్టి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుందో,
దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం ఉంటుందన్నమాట. తెలుసుకోవాలి జాగ్రత్తగా. అది ఇంకా తోమేసి నేను ఈ పని చేసుకుంటూ ఉంటే తను వచ్చి గిన్నెలన్నీ తోమేసి వెళ్ళిపోయింది. ఇంకా అవన్నీ కూడా ఎక్కడొక్కడే సర్దేసుకుంటాను నేను ఫాస్ట్గా. ఒక పని అయిపోయింది అంటే ఇంకో పనిలోకి వెళ్ళిపోవాలంతే. ఏదైనా పని స్టార్ట్ చేస్తే పని అమ్మటి ఊర్లలో అంటారు కదా, పని రాదు, బద్ధకం, చేత కాదు, ఒక పని చేసుకోవచ్చు ఉంటుంది అని చిన్నప్పటి నుంచి చిన్న మాటలు ఇవన్నీ. అసలు అలా ఉంటే నాకు చిరాకు వస్తుంది అనమాట. ఒక పని చేసి కూర్చోవడం, ఒంట్లో బాగాలేకపోతే, హెల్త్ బాగాలేని వాళ్ళైతే ఓకే, కానీ పోనీ చిన్నగన్నా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కొక్క పని చేసి కూర్చోవడం, ఇంకో పని చేసి కూర్చోవడం అంటే మామూలు తప్పుగా అనట్లేదు. కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, చేయలేని సిచ్యువేషన్ ఉండొచ్చు, అంటే కొంచెం ఆలోచనలు కూడా వేరుగా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందో చాలామంది అంతే, కొంచెం మాట్లాడడం, ముచ్చట పెట్టడం, పని ఆడబెట్టడం, ఇది చేయడం చేస్తూ ఉంటారు. నేను చూశాను, చిన్నప్పటి నుంచి విన్న మాటలు అనమాట. అట్లాగా ఎందుకు కనిపించదా ఏంటి పని, అక్కడ బట్టలు ఉంటాయి అది కనిపించదు, గిన్నెలు ఉంటాయి కనిపించదు, ఏం కనిపించదా ఏంటి అని. కాకపోతే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. అలాగే క్లీనింగ్ అయిపోయింది, ఎక్కడ ఒకటి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫోన్ వచ్చింది వస్తున్నామనేసి. రైస్ కాసేపు నానబెట్టేసి వండుతాను కాబట్టి ముందే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఇంకా నేను గిన్నెలన్నీ సర్దేసుకుంటాను అనమాట. ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్ ఒకటి వేసేసుకొని ఫ్రై అయితే చేసి పెట్టేశాను. ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి కదా. మా దీవెనికేమో ఎగ్గు కావాలంట, మధ్యాహ్నం అదే తిన్నాడు, మళ్ళీ ఈవినింగ్ కూడా అన్నం తిన్నాడని చెప్పాను కదా, అందుకే ఎగ్ కర్రీ చేశాను వాడి కోసం. అట్లా ఇంకా అన్ని ప్లేట్లో స్టాండ్లు, ఇది ఒక స్టాండ్ ఉంటే కనుక మొత్తం మ్యాక్సిమం ఒక 4-5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి, ఒక చిన్న ఫ్యామిలీకి సంసారం మొత్తం దాంట్లోనే పట్టేస్తుంది. ఇంకా నాకు పైన పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. కింద పైన గోడ వచ్చింది కదా ఆ సెల్ఫ్ కింద, అది కూడా ఉంటే దానిపైన గిన్నెలు ఒక దాంట్లో ఒకటి వేసేసి ఎంతైనా పెట్టుకోవచ్చు. కొంచెం సీలలు దానికి చేసే కొంచెం మందంగా ఉన్నవి తీసుకుంటే పెద్దవి, పైన కూడా గిన్నెలు హాట్ బాక్స్ లాంటివి లేదంటే పెద్ద పెద్దవి గిన్నెలు ఉంటాయి కదా సైజెస్ వైజ్గా, అట్లా పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో టిఫిన్ ప్లేట్స్, మనం కర్రీస్ పైన వేసుకునే చిన్న చిన్న ప్లేట్స్, రైస్ ప్లేట్స్, గ్లాసులు, స్పూన్లు, తగిలించుకునేవి, మ్యాక్సిమం కిచెన్లో వంటకు అవసరమైనవి, తినేవి, వడ్డించుకునేవి మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎవరికని పెట్టారో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ఇది తీసుకెళ్ళి కొత్తింటి దగ్గర వాష్ ఏరియాలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. డిష్ వాషర్ అయితే ఇప్పుడు ఏం తీసుకోము ప్రజెంట్, అంత అవసరం లేదనేమో. సిచ్యువేషన్ వస్తే చెప్పలేం, కానీ పని వాళ్ళు, నీట్గా చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఇక్కడ మాకు చేసే ఆవిడ మాత్రం కల్పన చాలా బాగా చేస్తుంది. ఎంత నీట్గా అంటే అసలు నేను కూడా చేయలేను అంత నీట్గా, అంత ఓపిక్గా. మాకు అందులో వాష్ ఏరియా చాలా చిన్నగా ఉంటుంది. ఎన్ని గిన్నెలైనా పాపం ఎంతైనా సరే, అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు, పాపం కాదు కానీ అనిపిస్తుంది అనమాట అట్లా కూర్చొని చెయ్యడం. మళ్ళీ ఎట్లా టక్క నాకు 1 గంట పట్టేవి తను 1/2 అవర్లోనే చేసేస్తుంది. ఎప్పుడు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అని అస్సలు అననే అన్నది. ఇప్పుడు 3 years అనమాట నా దగ్గర చేయబట్టి. నేను ఖమ్మం వెళ్ళక ముందు నువ్వు చేసింది, ఖమ్మం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ తనే వస్తుంది అనమాట. కొన్ని రోజులు వేరే ఆవిడని పంపించింది కానీ నాకు అసలు నచ్చలేదు. ఇంకా వద్దు నువ్వే రాని, ఏ టైం అయినా పర్వాలేదు, తను నైట్ 9కి వచ్చినా, 8కి వచ్చినా, ఈవినింగ్ 6కి వచ్చినా, 4కి వచ్చినా, 3కి వచ్చినా నాకు అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ నువ్వే రా అని చెప్తాను. ఎందుకంటే నా దగ్గర అన్నీ 2-3 ఉంటాయి కదా, టీ గిన్నెలు, గ్లాసులు కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను నేను కిచెన్ ఇట్లా రెగ్యులర్గా వాడుకునేవి. అది నువ్వు ఏ టైంకి వచ్చినా సరే నువ్వే రా అంటే అప్పటి నుంచి తనే వస్తుందన్నమాట. చాలా నీట్గా చేస్తుంది, ఇంకా మనం చూసుకొని అవసరం లేదు. చెప్పేశాను కదా వచ్చేస్తారని. రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది, ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్ని నీట్గా స్నానం చేసుకోవాలి, డస్ట్ అంతా అలాగుంది. ఇది ఒక్కటే ఉంది సర్దుకునేది. ఈలోపు వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి, స్నానం చేసేసరికి ఇంకా వంట కూడా రెడీగా ఉంది కాబట్టి డబ్బాలలో అన్నీ వేసేసుకుంటాను పప్పులు. ఇవి కూడా అన్నీ నీట్గా తోమేశాను. నీట్గా నాప్కిన్ తోటి తూడ్చేసుకొని మొత్తం అంతా డబ్బాలో సర్దేసుకుంటాను అనమాట. ఒకసారి మనం పని స్టార్ట్ చేసే ఎక్స్ప్రెస్. ఇంకా ఇవి మార్నింగ్ తీసుకొచ్చినవి, సర్దిన తర్వాత నేను పని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ముందే బెడ్రూము, హాలు, కిచెన్ ఇలా వెళ్తే బాగుంటుంది. వెనక్కి నుంచి ముందుకెళ్తే ఏం బాగుంటుంది, బాగోదు, మళ్ళీ డస్ట్ అంతా వస్తుందని. పనిలో కూడా బాగుండదు అని చూస్తాను నేను. అట్లుంటుంది అనమాట. కొంచెం తడిగా అనిపించినవన్నీ మళ్ళీ రెండోసారి కొంచెం ఫ్యాన్ స్పీడ్గా పెట్టేసి నాప్కిన్త దూడ్చేశాను. నెక్స్ట్ ఇది స్టార్ట్ చేయగానే మా దీవెన్ బాబు వచ్చాడనమాట. హెల్ప్ చేస్తాడు, ఏదైనా బరువుగా ఉంటే వాడికి ఏంటంటే వాడిని మెచ్చుకోవాలి బాగా. గ్లాస్ జార్స్ అవన్నీ కూడాను ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, లాస్ట్ టైం చూశారు కదా,
ఇంకా వాటిలోనే నింపేశాను. ఈ డబ్బా మాత్రం ఎప్పుడో పెళ్ళైన దగ్గర నుంచి అవి సబ్బులు, షాంపూలు అవన్నీ వేసుకోవడానికి ఇంకా అది ఫిక్స్ అయిపోయింది అనమాట. దాంట్లోనే మళ్ళీ వేరే వేయడానికి వీల్లేదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది. ఏవైనా సరుకులు వేసుకుంటే కనుక మళ్ళీ అదే వాసన వస్తుంది కదా, అందుకే కొంచెం దాన్ని ఇంకా సపరేట్గా అప్పట్లో ఆయిల్ టిన్కి ఇట్లా ఇచ్చేవాళ్ళనమాట. 5 లీటర్స్ టిన్కి ఏదో ఒక డబ్బానో బౌల్లో ఇచ్చేవాళ్ళు. బౌల్స్ చాలా ఉన్నాయి అనేసి నేను ఆ డబ్బా తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా దాంట్లోనే ఏవైనా సోప్స్ కానీ, షాంపూస్ కానీ, బ్రషెస్ కానీ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా దాంట్లోనే వేసేస్తాను. నేను ఓపెన్ చేసి తీస్తున్నా అనగానే మా దీవెన్ బాబు వచ్చాడనమాట. అన్నీ హెల్ప్ చేస్తున్నాడు. సోప్స్ అన్నీ దీంట్లో వేసేయంటే ఇంకా తీసిస్తున్నాడు. పల్లీలు, షుగరు, గోధుమ పిండి, గోధుమ రవ్వ, శనగపిండి, శనగపప్పు. అంటే ఈ మధ్య కొంచెం స్నాక్స్ చేస్తున్నాను కదా, షార్ట్స్ పిల్లల కోసం, షార్ట్ వీడియోస్ కోసం అనేసి టమాటో కచప్ లేదు ఇంట్లో, అయిపోయింది. ఇంకా అదొకటి తెప్పించేసుకున్నాము. ఎక్కువగా పట్టేది ఏంటి అంటే సబ్బులు ఎక్కువగా పడతాయి, గిన్నెలు ఎక్కువ పడతాయి కాబట్టి మనకి వీడియోస్ ఎక్కువ కాబట్టి గిన్నెల సబ్బులు ఒక 10-15. అలాగే ఆయిల్, రెసిపీస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ పడుతుంది. ఏది ఎలా చేయాలో అలా చేయాలి కాబట్టి కరెక్ట్గా రావాలంటే ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ తక్కువగా పట్టేది ఏంటి అసలు వాడింది ఏంటంటే బేకింగ్ సోడా, వాము. కనీసం నెలలో ఒక 2-3 సార్లు ఏం వాడతాం అంతే వాటిని, వాము కానీ బేకింగ్ సోడా కానీ. మిగిలినవన్నీ ఇంకా మ్యాక్సిమం పసుపు, ఉప్పు. నాకు కారం ఎక్కువనే పడుతుంది. చింతపండు చాలా తక్కువ వాడతాను నేను, ఎందుకంటే మా ఇంట్లో పులుసు కూరలు తినరు కాబట్టి. పచ్చడి కూడా మ్యాక్సిమం అంత పుల్లగా ఏం తినరు. టమాటో చట్నీ ఏదైనా చేసినప్పుడు కొంచెం ఒక రెమ్మ అలాగే వేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా 4 kgs 5 kgs చింతపండు నాకు ఈజీగా 1 year వస్తుంది. 1 year పైనే, మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు. తీసుకునే పప్పులు కొన్ని పొట్టు మినపప్పు, నెక్స్ట్ కందిపప్పు, పెసరపప్పు, బొబ్బెరపప్పు, చింతపండు, కారము, పసుపు అన్నీ కూడా ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్కి తెప్పించుకొని మా అమ్మ దగ్గర తీసుకొచ్చుకుంటాను. పట్టించేసుకొని తెచ్చుకుంటాను అనమాట. ఇంకా 1 yearకి సరిపోతాయి నాకు. ఎప్పుడైనా వీడియో పర్పస్ ఏదైనా కావాలంటే ఇంకా బయట కొనుక్కొచ్చుకోవడం తప్ప, ఏదైనా కారం ప్యాకెట్ ఇంకా రెడ్గా మన ఊర్లో ఏంటంటే 1 year అయ్యేసరికి అప్పుడు తీసుకున్న మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, అట్లాగే ఏదైనా కావాలంటే చిన్న చిన్న ప్యాకెట్స్ వీడియో పర్పస్ అయితే తెప్పించుకుంటాను. మ్యాక్సిమం ఇవన్నీ ఊరు నుండే తీసుకొస్తాను. ఇంకెప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలి, పొట్టుపప్పు క్లీన్ చేసేంత టైము ఓపిక ఉండదు అనుకున్నప్పుడు, కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం మామూలుగా బయట తెప్పించుకున్న మినపగుండ్లు వాడతాను. 2 వాడతాను, కాకపోతే కొంచెం తక్కువ తెప్పిస్తాను. అందుకే ఆల్రెడీ నా దగ్గర పొట్టుపప్పులు ఉంటాయి. మినపప్పు ఉంటుంది, కందిపప్పు ఉంటుంది, బొబ్బెరపప్పు ఉంటుంది, పెసరపప్పు, పొట్టుపప్పు కూడా ఉంటుంది. ఇవైతే కొంచెం వీడియో పర్పస్ వాడుతూ ఉంటాను. చూడడానికి మనకి ఏదైనా కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు థంబ్నెయిల్స్కి వాటికి కొంచెం బాగుండాలనేసి వాడతాను. రెగ్యులర్గా వీడియో తీయకుండా ఉన్నప్పుడు మాత్రం మేము మామూలుగా ఇంట్లో ఉన్న నార్మల్ వాటితోనే వండేస్తాను. యాక్చువల్ చెప్పాలంటే అవే మంచిది, ఫైబర్ ఉంటుంది, ఏ మందులు కెమికల్స్ లేకుండా యూజ్ చేస్తారు కాబట్టి వాటిని అదే వాడుకోవడం మంచిది. ఇక్కడ వచ్చేసి టీ పొడి జెమ్నీ వాడతాం మేము. ఇది వాడబట్టి ఇప్పుడు 6 years 7 years దాటింది ఈజీగా, అలవాటు అయిపోయింది. ఇంతకుముందు రెడ్ లేబుల్ వాడేది, ఇప్పుడు జెమ్నీ వాడబట్టి అంతే 7 years అవుతుంది దగ్గరగా. టీ పొడి కూడా గుర్తుంది నాకు. మంచి విషయాలన్నీ మర్చిపోయి పనికిరాని విషయాలను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. సర్దడం కూడా అంతే అనమాట. ఎంత నీట్గా ఉంటుంది సర్దడం, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అన్నీ నీట్గా ఉండాలని సర్దుతాను. ఎలా సర్దుతానంటే నాకు కూడా దొరకవు అనమాట అవి, ఒక్కోసారి ఎక్కడ పెట్టాను అని అట్లుంటుంది. అంత జాగ్రత్తగా పెడతాను, నాకు కూడా దొరకనంతగా. అది వెతికి ఎప్పటికో దొరుకుతుంది. ఎప్పుడైనా ఇంపార్టెంట్ది ఏదైనా దాచినప్పుడు, కావాలన్నప్పుడు అస్సలు దొరకదు. ఏదైనా టైం వచ్చి దానికి ఆల్టర్నేట్గా ఏదైనా ఉంటే అది యూజ్ చేసుకోవడం తప్ప, అప్పుడు మళ్ళీ ఏదైనా తీసినప్పుడు ఏదైనా పిచ్చి దానికోసం వెతికేటప్పుడు అది దొరుకుతుంది అనమాట. అది బట్టలైనా, ఏదైనా పేపర్స్ అయినా, ఏదైనా సరే, ఏదైనా వస్తువు, అరే ఇది ఇక్కడే ఉందిగా మనం చూడలేదు అని అది పక్కనే ఉంటుంది. మళ్ళీ ఆ టైం కనపడదు తిట్లు తినడానికి. అట్లుంటుంది అనమాట ఆడవాళ్ళతోటి. చాలామందికి అయ్యే ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్. ఏది వెతుకుతున్నామో అది దొరకదు, వేరే దొరుకుతుంది అనమాట. ఏదైతే మనకు దొరకలేదో మళ్ళీ ఇంకో దానికోసం వెతికేటప్పుడు అది దొరుకుతుంది. ఎంత జాగ్రత్తగా దాచిపెడదామో, చాలా జాగ్రత్తగా దాచిపెట్టిన వస్తువులు మనకే దొరకవు, అంత జాగ్రత్తగా దాచిపెడతాము. గుర్తుంచుకోవాల్సిన విషయాలేమో మర్చిపోతాము. ఎట్లాంటి పనికిరాని విషయాలన్నీ గుర్తుంటాయి బ్రెయిన్కి. అట్లాంటి మనిషి యొక్క ఇదనమాట. ఎప్పుడు సరుకులు తీసుకొచ్చినా మా దీవెన్ బాబు హెల్ప్ చేస్తాడు నాకు. చూడండి, ఖచ్చితంగా చేస్తాడనమాట. ఒకసారి 2 సార్లు అడిగితే చాలు, ఇంకా చేసేస్తా. వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే. ఏదైనా బరువుగా ఉన్న పనులు చేసా అన్న ఫీలింగ్ అట్లా
ఫస్ట్ చూడండి, నేను ఒకసారి ఆ సేమియా ప్యాకెట్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిగిలిన కవర్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకా దాంట్లోనే వేస్తున్నాను అనమాట చెత్త. నేను వేయడం 1-2 సార్లు చూశాడు. ఇంకా వాడు కూడా అన్నీ ఓపెన్ చేసి మళ్ళీ ఆ చెత్త దాంట్లోనే వేయాలని చూశాడు అనమాట. నేను చేస్తున్నాను కదా, అదే చూసి మళ్ళీ దాంట్లోనే వేసేసాడు. ముందు చెప్పాను కదా, దానికి రిలేటెడ్ అనమాట ఇది. అట్లా మనం ఏదైతే చేస్తున్నామో అది చూస్తూ ఉంటారనమాట. ఎలా వేస్తున్నాం, దులపడం కానీ చేత్తో కొట్టడం కానీ అట్లా నన్ను చూసి అట్లా చేస్తున్నాడు చూడండి. అది అలా ఉంటుంది అనమాట. ఫైనల్గా మన వీడియో అయితే అయిపోయింది. ఈరోజు చాలా లెంతీగా ఉంది కదా, ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓన్లీ మనున్న సబ్స్క్రైబర్స్ కాకుండా మిగిలిన చూసే వాళ్ళందరూ 30% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని 70% సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీకు వెంటనే చూసేయచ్చు అనమాట. అయిపోయింది మొత్తం అంతా పని అంతా. కొన్ని పిండి ఉంది, ఆ పిండి డబ్బాలలో పోయాల్సినంత అవసరం లేదు ఎందుకు అనేసి ఇంకా అలాగే పెట్టేశాను. కవర్లో ఒక బాక్స్ ఉందన్నమాట, దాంట్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ ధనియాలు, నువ్వులు, నేను తినేది ఏంటంటే నువ్వులు. చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ధనియాలు నువ్వులు కనిపిస్తే తినేస్తూనే ఉంటాను నేను. ఒక్కోసారి జీలకర్ర కూడా. వామ్ ఎక్కువ తినను. వామ్ ఎందుకో తింటే తర్వాత రైస్ అన్నం తిన్నప్పుడు కొంచెం టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనమాట. డెలివరీ అయిన టైంలో వాము నవలడము, వెల్లుల్లిపాయలు అవి తిని ఏ కర్రీ చేసినా నాలుక మొత్తం మందంగా అయిపోయి అసలు ఏ టేస్ట్ తెలియకపోయేది. అది తినడమే మానేసాను కొన్ని రోజుల తర్వాత నేను. కాకపోతే గర్ల్స్ పుట్టినప్పుడు, ఆడపిల్లలు పుట్టినప్పుడు కొంచెం ఏదైనా తినొచ్చు, డైజెషన్ అవుతుంది పిల్లలకి ఈజీగా అంటారు. మా దీవెన బాబు పుట్టినప్పుడు ఎక్కువ పత్యం చేయాల్సి వచ్చిందనమాట. అబ్బాయిలకు తొందరగా అరగదు, కడుపులో నొప్పి వస్తుంది, ఏది పడితే అది తినొద్దు, వాము ఎల్లిపాయలు ఖచ్చితంగా తినాలి అని. అలా అందులో పుట్టడం, వాడు సమ్మర్లో పుట్టాడు కదా, April 28 అనమాట. మా దీవెన బాబు బర్త్డే నెక్స్ట్ మంత్ April 28. మా దీవెనదేమో August 1, నాదేమో July 14, మా వారిది July 24. అట్లా మా ఇద్దరివి ఈ మంత్లో ఉన్నాయి. ఒకరిది వర్షాకాలం, ఒకరిది ఎండాకాలం. ఫిబ్రవరి అలాగే ఏప్రిల్, జూలై, ఆగస్టు మా ఇంట్లో 4 సెలబ్రేషన్స్ అనమాట 4 monthsలో. ఏది ఒకటే మంత్లో అంటే మా ఇద్దరు బర్త్డేస్ ఒకటే మంత్లో వచ్చాయన్నమాట. అలాగే మొత్తానికైతే సెల్ఫ్ కూడా తూడ్చేసాను. ఈ స్టీల్ డబ్బాలు ఏముంటాయి అంటే చిప్స్ ఉంటాయి అన్నమాట. చిప్స్, అప్పడాలు, ఇక్కడ రైట్ సైడ్ కనిపించేవి రెడీమేడ్ పానీపూరీలు అంతే. ఇంకేముంటాయి కొన్ని జొన్నలు, రాగి పిండి వీలుంటే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే రాగులు పిండి కూడా ఉంచుకుంటాను. జావ కానీ లేదంటే రాగి సంగటి చేయడానికి. ఏదన్నా కొంచెం దోశలో వేసుకోవాలనుకున్నప్పుడు రాగులు యూజ్ చేస్తాను. అట్లా కొన్ని ఒక 1/2 కిలో, 1/4 కిలో అలా తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు ఏది యూజ్ చేస్తామో తెలియదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెంగా అన్నీ పెట్టేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి అందరం తినేసి ఇంక పడుకున్నాము. అప్పటికైతే ఫుల్ అలసిపోయాం అనమాట. మార్నింగ్ నుండి చేస్తున్నాం కదా, ఈవినింగ్ 8 అయిపోయింది. ఆకలి కూడా వేస్తుంది. నేను కూడా ఎప్పుడో తిన్నాను పొద్దున. ఈ పని అంతా అయిపోయేసరికి ఆ టైం అయిపోయింది. అలా ఉంటుంది అనమాట. ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తే ఇంకా ఎప్పుడో మార్నింగే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసి స్టార్ట్ చేసామంటే ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ టైంకి అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఇలా ఉందన్న. మంచిగా తోమేసి పెట్టేసానండి. ఇవేమో మనకి అంటే దాంట్లో ఏం ఉండవు పెద్దగా. డ్రై ఫ్రూట్స్ వేసేదాన్ని ఇంతకుముందు. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఎక్కువ తేవట్లేదు. కొంచెం